ఆస్ట్రేలియా దేశానికి చెందినటువంటి జేమ్స్ హ్యారిసన్ 2004వ సంవత్సరంలో వరల్డ్ రికార్డ్స్లో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ద మ్యాన్ విత్ గోల్డెన్ ఆర్మ్ అనే పేరుతో ఒక రికార్డుని ఆయన పేరిట నమోదు చేసుకున్నాడు. ఆయన ఎందుకు ఆ యొక్క పేరు నమోదు చేశారు, గిన్నీస్ వరల్డ్ రికార్డులో ఆయన పేరు ఎందుకు రికార్డ్ చేశారంటే, ఆయనకు 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన రక్తము పరీక్ష చేసినప్పుడు చాలా రేర్ కండిషన్లో ఉన్నటువంటి ఒక యాంటీబాడీస్ అతని రక్తంలో వైద్యులు కనుగొన్నారు. అప్పటి నుండి కూడా ఆయన అనేకులకు ఆయన రక్తాన్ని డొనేట్ చేయడం, అనేక సందర్భాల్లో ప్లాస్మాని డొనేట్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యంగా ఆస్ట్రేలియా దేశంలో అనేక మంది చిన్నపిల్లలను, ప్రాముఖ్యంగా రోజుల వయసు ఉన్నటువంటి పిల్లలను ఆయన కాపాడగలిగాడు. దాదాపుగా 2.4 మిలియన్ చిన్నపిల్లలు అతని యొక్క ప్లాస్మా మరియు రక్తము డొనేట్ చేయడం ద్వారా రక్షించబడ్డారు, కాపాడబడ్డారు, కొన్ని వ్యాధుల నుండి బయటకు పడ్డారని గిన్నీస్ వరల్డ్ రికార్డు వారు గుర్తించి ఆయన పేరును నమోదు చేశారు. దాదాపు 60 సంవత్సరాల పాటు ఆయన ఆ విధంగా డొనేట్ చేసిన తర్వాత ఆయనకు 71వ సంవత్సరం వచ్చిన తర్వాత వైద్యులు నిర్ధారించారు, ఇక మీదట మీరు మీ రక్తాన్ని డొనేట్ చేస్తే మీరు చనిపోతారు, మీకు ప్రమాదకరం అని చెప్పినప్పుడు ఆయన తన రక్తాన్ని డొనేట్ చేయడం మానేశాడు. ఇప్పుడు 82 సంవత్సరాల వయసున్నటువంటి జేమ్స్ హ్యారిసన్ ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. అతని గురించి నేను చదివినప్పుడు, విన్నప్పుడు నాకు అనిపించింది, ప్రజలకు మేలు చేయాలి, సహాయం చేయాలని ఆయన తన రక్తాన్ని దానం చేయడం ప్రారంభించాడు. కాకపోతే అతని ప్రాణము మీదకి రానంత వరకే ఆ పని చేయగలిగాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సహాయం చేయలేదు, త్యాగం చేశాడు. తన చివరి రక్తపు బిందు వరకు మన కొరకు మానవాళి రక్షణార్థమై ఆయన చిందించి ఆయన తన సమస్తాన్ని కూడా దారబోశాడు. ఒకవేళ 60 సంవత్సరాల పాటు ఆయన దాదాపు 1170 సార్లు ఆయన జీవితకాలంలో రక్తాన్ని డొనేట్ చేసినట్లుగా చరిత్రలో ఉందేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువు తన చివరి రక్తపు బిందు వరకు కూడా మన కొరకు త్యాగం చేశాడు. అందులో ప్రేమ కనబడుతుంది. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు సందులో చేరిన మనం ఎందుకు ఈ గుడ్ ఫ్రైడే దినాన్ని మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం? సంవత్సరంలో దాదాపు 52 వారాలు వస్తాయి. ప్రతి శుక్రవారాన్ని మనం పెద్ద పట్టించుకోం, కానీ యేసుక్రీస్తు ప్రభు చనిపోయినటువంటి ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని పిలుస్తారు. సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తులు ప్రియమైన వారు చనిపోతే ఆ రోజుని బ్లాక్ డే అని పిలుస్తారు, చీకటి రోజు అని పిలుస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మనందరికీ మేలు చేశాడు, సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన చనిపోయిన రోజుని మరింకెంత దుఃఖకరమైన, బాధాకరమైన రోజుగా పరిగణించాలో, కానీ ఆయన చనిపోయింది మన కొరకే, చనిపోయింది మన రక్షణార్థమే. కాబట్టి ఆ మరణము మనకు ప్రయోజనకరం. అందుకోసమే ఈ శుక్రవారాన్ని శుభ శుక్రవారం అని మనం పిలుస్తుంటాం. శిలువ మరణం చాలా అత్యంత కిరాతకమైనది, క్రూరమైనది. ఒక వ్యక్తి శిలువ మరణాన్ని పొందుతున్నాడంటే ఎంతో అవమానానికి, సిగ్గుకు, ఎంతో నిందకు అతడు గురవుతున్నాడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. దేవుని మనం చరిత్రలో చూస్తే చాలామంది సిలువ మన జీవితానికి ఏం తీసుకొచ్చింది, సిలువ ద్వారా మనిషికి ఏం తెలియచేస్తుందో చెప్పారు. అమెరికా దేశం చెందినటువంటి ఒక బైబిల్ పండితుడు జేమ్స్ బాయిస్ అనే వ్యక్తి అంటాడు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోకపోయి ఉంటే, సిలువ క్రైస్తవ జీవితానికి మూల కేంద్రంగా లేకపోతే బైబిల్ గ్రంథం ఎవరికి అర్థం కానటువంటి ఒక పొడుపు కథలాగా ఉండేది. అంతేకాదు సిలువను గురించిన రక్షణ సువార్త మనిషికి నిరీక్షణ ఇవ్వలేనిదిగా ఉండేది అంటాడు జేమ్స్ బాయిస్ అనే అమెరికా బైబిల్ పండితుడు. అంత మాత్రం కాకుండా జాన్ క్రిసోస్టమ్ అనే వ్యక్తి అంటాడు, సిలువ ద్వారా మనిషికి ఏం తెలుస్తుంది, సిలువ ద్వారా పాపముకున్న ఆకర్షణ ఏంటో తెలుస్తుంది, సిలువ ద్వారా మనిషిని దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది అంటాడు. అంటే సిలువ ద్వారా మనిషికి దేవుని ప్రేమ స్పష్టమవుతుంది. అందుకే దేవుని వాక్యంలో చూస్తే దేవుడు మనల్ని ఎంత ప్రేమించాడో ఆ ప్రేమంతా కూడా కలువరి సిలువపై వెల్లడి చేయబడింది. ఆయన మన మీద ఉన్నటువంటి ప్రేమను ఆయన కనుపరిచాడు అనే విషయాన్ని గుర్తించాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువకు అప్పగించబడ్డానికి ముందు 6 రకాలైనటువంటి తీర్పులు పొందాడు. 6 సందర్భాల్లో ఆయన తీర్పు కొరకు అటు ఇటు తిప్పబడ్డాడు. అంత మాత్రం కాకుండా ఆయన మీద 3 రకాలైనటువంటి నేరారోపణలు ఆయన మీద మోపబడ్డాయి. అవి నిజం కాదు, రుజువు చేయబడలేదు, కానీ మోపబడినవి మాత్రమే. ఒకటి మతపరమైనటువంటి నేరారోపణ. ఆ మతపరమైన నేరారోపణలో ప్రజలు మోపినటువంటి నేరం, ఈయన మనుష్య కుమారుడని చెప్పుకుంటున్నాడు. యూదులకు మనుష్య కుమారుడు అని చెప్పుకోవడం అంటే అది దైవ దోషంతో సమానం.
రెండవదిగా రాజకీయమైనటువంటి నేరారోపణ చేశారు. ఎందుకంటే ఈయన కైసరుకి పన్ను చెల్లించొద్దు, చక్రవర్తికి పన్ను చెల్లించొద్దు అని ప్రకటిస్తున్నాడని లేని పన్ను విషయాలను కూడా ఆయన మీద మోపి తీర్పు దగ్గరికి నడిపించారు. మూడవది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక తీర్పు. ఈయన రాజుని అని చెప్పుకుంటున్నాడు అని, సో ఆనాటి రాజుకు వ్యతిరేకంగా ఈయన నినాదాలు రేపుతున్నాడని చాలామంది ప్రజలు ఆయన మీద లేనిపోని నేరాలు మోపారు. అవి రుజువు చేయబడకపోయినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వం ఆయనకు శిక్ష విధించడం జరిగింది. సో చాలామంది మరి సిలువ శత్రువులు యేసుక్రీస్తు ప్రభుని నీతిమంతుడిగా చూపించారు. ఒకళ్ళు యేసు ప్రభు సిలువ మరణాన్ని పొందాడు, యేసు ప్రభు చనిపోయాడంటే ఆయన ఏమైనా తప్పు చేశాడంటే ఏ తప్పు లేదు. వాక్యం సెలవిస్తుంది ఆయన ఏ పాపము చేయలేదు, ఏ దోషము లేదు, ఏ నేరము చేయలేదు. ఒకవేళ ఈ మాట ఆయన స్నేహితులు, ఆయన వెంబడించిన వారు, మంచి వాళ్ళు చెబితే ఆయన నీతిమంతుడు కాబట్టి వాళ్ళ స్నేహితులు చెప్పేశారని అంటారు. కానీ సిలువకు శత్రువుగా పిలువబడిన కొంతమంది వ్యక్తులు, అంటే యేసు ప్రభు చనిపోవాలని, యేసుక్రీస్తు ప్రభుకి సిలువ వేయాలని అప్పగించబడిన వారే యేసు ప్రభు నీతిమంతుడని చెప్పడం బైబిల్లో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 4వ వచనంలో ఇస్కరియోతు యోధా చెబుతున్నాడు ఆ నీతిమంతుని రక్తము అని. అదే 27వ అధ్యాయం 14వ వాక్యం చదివితే పిలాతు భార్య 24వ వచనంలో మనం చదివితే పిలాతు భార్య చెప్పింది, పిలాతు కూడా చెప్పాడు ఆయన నీతిమంతుడు అని. చివరిగా 54వ వచనంలో చదివితే శతాధిపతి చెబుతున్నాడు ఈయన దేవుని కుమారుడు అని. అంటే నలుగురు సిలువ శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్పారు ఈయన నీతిమంతుడు, మరణించడానికి ఏమాత్రం కూడా ఇతనిలో కారణం లేదు, అయినప్పటికీ ఈయనను కావాలని చంపేస్తున్నారని ఆనాటి సిలువ శత్రువులుగా ఉన్నటువంటి నలుగురు వ్యక్తులు కూడా చెప్పడం మనం గమనిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుని సిలువకు అప్పగించబడిన తర్వాత యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఉన్న వాక్యము నెరవేరబడినట్లుగా అతిక్రమం చేయు వారిలో ఒకనిగా ఎంచబడి వారి మధ్యన వేలాడుతున్నాడని 53వ అధ్యాయంలో రాయబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు దొంగల మధ్యన వేలాడదీయడం మనం చూసాం. లూకాసు సువార్త 23వ అధ్యాయం మనం చదువుకుంటే 23వ అధ్యాయం 39 నుండి 43 వరకు చదువుకుంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఇద్దరు నేరస్తుల మధ్యన వేలాడదీశారు. బైబిల్ సెలవిస్తుంది వాళ్ళు నేరస్తులని, బందిపోటు దొంగలని, వారు పాపము చేసిన వారని. అదే 34వ వచనం చూస్తే వారు నేరస్తులు అనే మాట కూడా మనం చూడగలుగుతున్నాం. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్యన యేసుక్రీస్తు ప్రభు వేలాడుతూ సమాన దూరంలో ఉన్నప్పుడు అందరూ అక్కడ ఉన్నటువంటి సైనికులు, అధికారులు, ప్రజలు అందరూ కూడా యేసు ప్రభుని దూషిస్తున్నాడు. నీవు రాజువు కదా, దేవునివి కదా, నిన్ను నువ్వు రక్షించుకోలేవా అని దూషిస్తున్నప్పుడు ఈ ఇద్దరు దొంగలలో ఒక దొంగ చూశాడు వీరందరూ దూషిస్తున్నట్టుగానే నేను కూడా దూషించాలి అనుకున్నాడేమో. వెంటనే ఆయన కూడా దూషించడం ప్రారంభించాడు. అప్పటికే యేసు ప్రభు సిలువ మరణాన్ని, సిలువ శ్రమను అనుభవిస్తూ ఎంతో వేదన అనుభవిస్తున్న పరిస్థితుల్లో మనుషుల మాటలు ఆయన మరింత కృంగదీశాయి. ఈ ప్రక్కన దొంగ మాట కూడా మరింతగా కృంగదీయడం మనం చూస్తున్నాం. సో సిలువలో ఉన్నటువంటి ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించలేదు, యేసు ప్రభుని కనీసం గుర్తించలేదు. కానీ రెండవ దొంగ మాత్రం మాట్లాడుతున్నాడు. మొదట వాడిని గద్దించి, బాబు నువ్వు చేసేది, నువ్వు మాట్లాడేంటిది నీకు అర్థమవుతుందా? మనము అదే శిక్షా విధిలో ఉన్నాం, మనము కూడా అదే పనిష్మెంట్ అనుభవిస్తున్నాం. మనం పొందుకున్న దానికి మనం చేసింది సరైందే. కానీ ఇతడు ఏ తప్పు చేయనివాడు, ఇతనిలో ఏ దోషము లేదు, ఇతనిలో ఏ నేరం లేదు, ఇతడు నీతిమంతుడు. ఈ విధంగా మాట్లాడడం నీకు సరైనది కాదు అని అతన్ని గద్దించి అంటున్నాడు, అయ్యా యేసయ్యా నేను గుర్తిస్తున్నాను నువ్వు రాజు అని, నువ్వు రాజ్యంతో వస్తావని గుర్తిస్తున్నాను. నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను అప్పుడు జ్ఞాపకం చేసుకుంటానులే, వచ్చినప్పుడు చెప్తానులే నీకు అనలేదు, కానీ ఇప్పుడే నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీవు నేడు నాతో పాటుగా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా నీతో చెబుతున్నాను. అంటే నాతో పాటు సదాకాలము ఉండే భాగ్యాన్ని నీకు ఇస్తున్నానని ఆ రెండవ దొంగకు దేవుడు చక్కని వాగ్దానాన్ని అనుగ్రహించాడు. ఒకవేళ తన జీవితకాలంలో ఆ దొంగ ఎన్ని తప్పులు చేశాడో, ఎన్ని నేరాలు చేశాడో, ఎన్ని దొంగలు చేశాడో, ఎన్ని హత్యలు చేశాడో, ఎంతమంది కుటుంబాలను కూల్చాడో, కానీ చివరి క్షణంలో, చివరి సమయంలో ఆయనకు వచ్చిన ఒకే ఒక అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఈ సమయం దాటిపోతే నేను నిత్య నరకానికి వెళ్ళాలి, ఈ సమయం నేను వదులుకుంటే రక్షకుని దూరం చేసుకుంటానని గుర్తించాడు. ఆ సమయంలోనే సరి అయినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రభుతో సదాకాలం ఉండే అవకాశాన్ని ఆయన పొందుకున్నాడు. పరదేశు అనే మాటకు పర్షియన్ లాంగ్వేజ్లో ఒక ప్రియుడు తనకు అత్యంత ప్రియమైనటువంటి ప్రియురాలతో ఒక ఉద్యానవనంలో విహరిస్తూ ఉంటుంటే
అక్కడ ఏ వ్యక్తి రాడు, ఏ వ్యక్తి వచ్చే అవకాశం లేదు. కేవలం ప్రియుడు తనకు ఇష్టమైనటువంటి ప్రాణప్రదంగా ప్రేమించే ప్రియురాలతో సందర్శించే స్థలాన్ని పరదేశు అని మాటను ఉపయోగించారు. అవును, యేసుక్రీస్తు ప్రభు కూడా మనకివ్వాలనుకున్న రాజ్యం ప్రత్యేకమైనది. ఆయన తాను ప్రేమించినటువంటి ప్రజలకు ఆయన ప్రేమను బట్టి ఇచ్చేటటువంటి రాజ్యం దేవుని రాజ్యం. ఆ రెండో దొంగ ఆ రోజు ఆ గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడు. అయితే ఉదయకాల సమయంలో మొదటి దొంగ ఎందుకు అవకాశాన్ని కోల్పోయాడు, రెండవ దొంగ ఎందుకు ఆయన ఆ విధమైనటువంటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడో కొన్ని మాటలు మీకు తెలియచేసి, ఈ గుడ్ ఫ్రైడే రోజునైనా సరే మన జీవితాల్లో మన నిత్యత్వం ఎక్కడ ఉంది, మనం చనిపోయిన తర్వాత ఏ ప్రాంతాన్ని స్వతంత్రించుకుందాం, ఏ ప్రాంతానికి వెళ్ళాలో మనం నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం అని గుర్తించాలి. స్పార్టకస్ అనే వ్యక్తి రోమా ప్రభుత్వం పరిపాలిస్తున్న రోజుల్లో తిరుగుబాటు చేయడాన్ని బట్టి అతనుతున్నటువంటి 6,000 మంది ప్రజలను ఒకే ఒక రోజున సిలువ వేసి చంపేశారు. ఆ తర్వాత కొంతమంది బైబిల్ పండితులు, చరిత్రకారులు చెబుతారు, యేసుక్రీస్తు ప్రభు బ్రతికిన కాలంలో దాదాపుగా 25,000 సిలువ మరణాలు చేయబడ్డాయి, సిలువ మరణాలకు అప్పగించబడ్డారు. కానీ ఏ సిలువ మరణం కూడా ప్రాముఖ్యతను సంతరించుకోలేదు. యేసు ప్రభు సిలువ మరణం, అందులోనూ ఈ దొంగ యొక్క సిలువ మరణం కూడా ప్రత్యేకమైనది. ఎందుకు ఆ దొంగ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడో త్వరగా కొన్ని మాటలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. 39వ అధ్యాయం 43 వచనాలు చదువుకుంటే, మొట్టమొదటిగా అతడు పాపి అని గుర్తించాడు, పాపిని అని గుర్తించాడు. సో చాలామంది చరిత్రకారులు చెప్తారు, బైబిల్లో వీరి పేర్లు లేవు, కానీ ఒక దొంగ పేరు గెస్మస్, రెండో ఆయన పేరు డిస్మస్ అని చెబుతుంటారు. సో ద గాస్పెల్ ఆఫ్ నికోడమస్ అనే వ్యక్తి రాసినటువంటి సువార్తలో ఈ ఇద్దరు పేర్లు కూడా రాయబడ్డాయి. ఎడం ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తి పేరు గెస్మస్, రెండో ఆయన పేరు డిస్మస్. డిస్మస్ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడు. ఎందుకు అంటే అతడు గుర్తించాడు, నేను పాపిని. అందుకోసమే కదా 40వ వచనంలో మనం చూస్తే ఆ రెండవ దొంగ అంటున్నాడు, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాము. ఎందుకు దేవుని రాజ్యానికి అది వారసుడు అయ్యాడంటే తన పాప స్థితిని అతను గుర్తించాడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు ఎప్పుడైనా నీ పాప స్థితిని గుర్తించావా? నీ జీవితం ఎలా ఉందో ఎప్పుడైనా గ్రహించావా? చాలాసార్లు మనుషుల్లో తప్పులు పట్టడానికి, మనుషుల్ని ఏ రకంగా దొరుకుతారా అని చూస్తుంటాం, కానీ అసలు నా తప్పేమైనా ఉందా? కొన్ని కుటుంబాలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు, చిన్న వివాదం వచ్చినప్పుడు మనం ఎప్పుడూ ఎక్కువగా ప్రయత్నం చేసేది నీ వల్లే అంటాం. కుటుంబంలో ఏదైనా సమస్య రాగానే అంతా నా భర్త వల్లే జరుగుతుందండి, అంతా నా భార్య వల్లే జరుగుతుందండి, అంతా నా పిల్లల వల్లే జరుగుతుందని అనుకుంటాం. కానీ ఎప్పుడైనా నా వలన ఏమైనా జరుగుతుందేమో, నా సమస్య, నా యొక్క తప్పిదం ఈ సమస్యకి ఏమైనా కారణమేమో అని ఎప్పుడైనా గుర్తించామా? మానవ నైజం ఎదుటివారి మీద వేలు పెట్టి చూపించడమే, కానీ రెండవ దొంగ ఎదుటివారి మీద వేలు పెట్టి చూపించట్లేదు, తన వైపు తాను చూసుకుంటున్నాడు. దేవుని సన్నిధికి వస్తున్నావు, వాక్యాలు వింటున్నావు, ఎన్నో ప్రసంగాలు వింటున్నావు, నేను పెద్ద సంఘానికి సభ్యుని చెప్పుకుంటున్నావు, కానీ ఎప్పుడైనా నీ పాప జీవితాన్ని నువ్వు ప్రశ్నించుకున్నావా? 1 యోహాను 1:9 వాక్య ప్రకారం మన పాపాలు ఒప్పుకుంటే, మనం దేవుని సన్నిధికి వెళ్ళి అయ్యా నేను పాపిని అని ఒప్పుకుంటే ప్రభు మనల్ని క్షమిస్తాడు. 32వ కీర్తన 5వ వాక్య ప్రకారం దావీదు చెబుతున్నాడు, నేను నా పాపమును నా దోషమును కప్పుకొనగా ప్రభు ఎదుట ఒప్పుకొందునని అనుకుంటేని. మరి ఒప్పుకుంటున్నావా దేవుని సన్నిధికి వచ్చి? కొంతమంది ఒప్పుకోరు కానీ కప్పుకుంటారు. ప్రతిసారి కూడా వాక్యం వింటున్నప్పుడు ఏదో నామకార్థంగా ప్రార్థన చేస్తారు, ప్రభువా నేను తప్పు చేసి ఉంటే క్షమించే, నేను తప్పు చేసి ఉంటే ఈసారికి మట్టుకే క్షమించి అంటారు. కానీ ఎప్పుడైనా లోతైన పశ్చాత్తాపం నీలో కలుగుతుందా? కొంతమందికి ఫరో అంటే పశ్చాత్తాపం వస్తుంది. పాత నిబంధనలో ఫరో ఉన్నాడు, ప్రతిసారి ఒక తెగులు వచ్చినప్పుడు అనేవాడు, ఈసారి మట్టుకు ప్రార్థన చేయి, ఈ తెగులు తగ్గిపోతే నేను మీ ప్రజలను పంపిస్తాననేవాడు. తెగులు తీరిపోగానే, సమస్య నుండి బయటికి రాగానే దేవుడెవరు, మోషే ఎవరు, నేను ఎందుకు పంపించాలనేవాడు. చివరికి ఎన్నో దెబ్బలు తిని తన కుమారుని కోల్పోయాడు. అప్పటికి కూడా బుద్ధి రాకుండా చివరికి ఐగుప్తు దేశం నుండి బయటికి వెళ్ళి ఎర్ర సముద్రం మధ్యలో చచ్చిపోయాడు. ఎన్ని దెబ్బలు తగులుతున్నా నీకు బుద్ధి రావట్లేదే? ఎన్ని దెబ్బలు తగులుతున్నా, దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడుతున్నా ఎప్పటికీ నీ మనసు మార్చుకోకుండా ఇంకా పాపంలోనే జీవిస్తూ ఈ ఒక్కసారి గుడ్ ఫ్రైడేకి వస్తున్నావు, లేకపోతే ఆరాధనకు వస్తున్నావు, ఆదివారం వస్తున్నావు, ఆ రోజు మాత్రమే కన్నీళ్లు కార్చి ప్రభువా నేను పాపిని అంటున్నావు. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యథావిధి జీవితమే కదా నీ జీవితంలో. దేవుని వాక్యాలు మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 7వ అధ్యాయంలో 10వ వచనం ఉంది, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖము రక్షణార్థమైనటువంటి మారు మనసును కలుగు చేస్తుంది. ఉదయకాల సమయంలో అటువంటి మారు మనసు నీకు వచ్చిందా? రక్షణ నీకు వచ్చిందా? ఈ దొంగ ఎందుకు పరదేశు
భాగ్యాన్ని పొందుకున్నాడంటే నేను పాపిని అని గుర్తించడం. ఎప్పుడైతే పాపివని గుర్తిస్తావో దేవుని రాజ్యానికి ఒక మెట్టు ఎక్కినట్టే. రెండవదిగా అంటున్నాడు, ఎప్పుడైతే నేను పాపినని గుర్తించాడో 41వ వచనంలో, ఇతడు ఏ తప్పిదము చేయనివాడు, ఇతనిలో ఏ తప్పు కూడా లేదు. అంటే ఈయన నీతిమంతుడు, మన పాపాలను క్షమించడానికి ఈయన అర్హుడు. అవును, మనందరూ పాపం చేసిన వారమే, పాపంలో బ్రతుకుతున్న వారమే. పాపాలు క్షమించే అధికారం కేవలం యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే ఉంది. ఆయన నీతిమంతుడిని ఎప్పుడైనా గుర్తించావా? అయ్యా, నేను పాపంలో చచ్చిపోతే, పాపంలోనే నా జీవితాన్ని ముగిస్తే నరకానికి వెళ్తాను, కాబట్టి నా పాపము క్షమించగలిగిన అధికారం ఉన్న నీకే నేను ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభులో ఏ పాపము లేదండి. ఆయన ఏ తప్పు చేసి సిలువకు వెళ్ళలేదు, కానీ మన తప్పులు, మన నేరాలు, మన దోషాలు, మన పాపాలు క్షమించాలని ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని గుర్తించావో? దేవుడు ఎంత న్యాయవంతుడో. కొంతమంది అనుకుంటారు, నేను ఎలా జీవించినా, ఎలా బ్రతుకుతున్నా అంత బాగానే సాగుతుంది కదండి, నోట్లోకి 4,000 వెళ్ళిపోతున్నాయి, నాకేం కష్టం వచ్చింది, ఏ రోగం వచ్చింది, ఏ బాధ వచ్చింది, నేను ఎన్ని తప్పులు చేస్తున్నా దేవుడు వదిలేస్తున్నాడు అనుకుంటాం. 51 కీర్తన 21వ వచనం చదివితే, నీ విట్టి పనులు చేసినను నేను కేవలం నీ వంటి వాడనని అనుకుంటున్నావు. కొంతమంది దేవుని ఎలా అనుకుంటారంటే, దేవుడు ఏం చేయట్లేదండి. ఒకవేళ దేవుడే కనుక శిక్షించేస్తుంటే, నా పాపానికి తగిన ప్రతిఫలం ఇచ్చేస్తుంటే ఎప్పుడో నాకు ఎదురు జరిగిపోయి ఉండేది కదా. దేవుడు కనికరిస్తూ, కృప చూపిస్తూ, ఈ రోజైనా నువ్వు మారుతావని అవకాశాలు ఇస్తుంటే నువ్వేమనుకుంటున్నాం? దేవుని కృపను, దేవుని ప్రేమను అపార్థం చేసుకుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అంటాడు, కృపను నిరర్ధకం చేయకూడదు. కృపను నిరర్ధకం చేస్తూ ఇంకా పాపంలోనే బ్రతుకుదామా? అలా ఉండడానికి వీల్లేదని పౌలు భక్తుడు చెప్తున్నాడు. ఈ దొంగ ఎందుకు దేవుని రాజ్యానికి వారసుడయ్యాడంటే, దేవుడు ఒక్కడే క్షమించగలిగినటువంటి నీతిమంతుడు ఆయన గుర్తించాడు. మూడవదిగా ఆలోచన చేస్తే, ఆయన తన పాపం విషయమే పశ్చాత్తాపడుతున్నాడు. ఒకటి, పాపినని గుర్తించాడు. రెండవదిగా నా పాపాలు ఈయన మాత్రమే క్షమించగల నీతిమంతుడని గుర్తించాడు. మూడవదిగా, అయ్యా నేను పశ్చాత్తాపడుతున్నానయ్యా, నా పాపాన్ని బట్టి నేను దుఃఖపడుతున్నాను, నీ సందులో ఒప్పుకుంటున్నాను. మరి ఒప్పుకున్నావు దేవుని సందులో, లేకపోతే కప్పుకొని జీవిస్తున్నావు? కొంతమంది కప్పుకొని జీవిస్తుంటారు. చాలాసార్లు వింటున్నాం కదా మనం, అయితే ఉంటే గొర్రెలాగా ఉంటాము, లేకపోతే పందిలాగా ఉంటాం. పంది యొక్క శోభం మనకు తెలుసు. పందికి ఎప్పుడైనా బురద అంటుకుంటే అది కడుక్కోవడానికి ఇష్టపడదు. ఏ బండకో, రాయికో, చెట్టుకో వెళ్ళి చక్కగా రుద్దుకొని హ్యాపీ ఫీల్ అవుతుంటుంది. అదే గొర్రెకి బురద అంటుకుందనుకోండి, తన కాపర్ వైపు చూసి అరుస్తుంటుంది, కడుగు, శుభ్రం చేయనట్టుగా. మనం రుద్దుకునేవారు ఉన్నామా? వాళ్ళు ఎలా ఉన్నారండి? నేను రోజుకు ఒకటే సీరియల్ చూస్తాను, మా పక్కింటి వాడు రోజు 10 సీరియల్ చూస్తుందండి. నేను రోజుకు ఒకటే సిగరెట్ పెట్టి కాలుస్తాను, మా పక్కింటి వాడు రోజుకు సిగరెట్లు కాలుస్తూనే ఉంటాడండి. అది రుద్దుకునే స్వభావం. కానీ దిద్దుకునే స్వభావం, అవును నేను తప్పు చేశాను, నా పాపం నాకు అర్థమవుతుందని పశ్చాత్తాపం ఇలా వచ్చింది. ఎప్పుడైనా ప్రభు సన్నిధికి వచ్చి నీ పాప విషయమే పశ్చాత్తాపడి కన్నీళ్ళు కార్చావా? కొంతమంది కన్నీటి ప్రార్థన చేస్తారు. దేనికోసం? ఉద్యోగాలు రాకపోతే, పిల్లలు పుట్టకపోతే, అనుకున్న దాంట్లో విజయం సాధించకపోతే. ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది, ఏమన్నా తెలుసా, ఏమన్నా మా కుక్క పిల్ల కోసం ప్రార్థన చేయండి, అది 6 రోజుల నుంచి భోజనం చేయట్లేదండి, అది అన్నం తినకపోతే మా గుండెకే జారిపోయినట్టు ఉందంటుంది ఆమె. అంటే కుక్క పిల్లల కోసం, గేదెల కోసం, వీటి కోసం మన కన్నీటి ప్రార్థన అఫ్కోర్స్ మీరు చేయాలనుకుంటే చేసుకోండి. కానీ ఎప్పుడైనా నీ పాప విషయమై పశ్చాత్తాపడి లోతైన ప్రార్థన చేశావు? ఈ దొంగ పశ్చాత్తాపడుతున్నాడు. సామెతలు 28:13 మనం చెబితే, అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడు. ఉదయకాల సమయంలో ఎంతకాలం నీ పాపాన్ని దాచిపెట్టుకుని బ్రతుకుతాం? ఈ రెండవ దొంగతనం చేసిన వాడే, నరహంతకుడే, నేరస్తుడే, బంధుపోటే, ఎంతోమందిని పాడు చేసిన వాడే, జీవితాన్ని నాశనం చేసిన వాడే. కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. ఈరోజు నేను పశ్చాత్తాపడుతున్నాను, ఈరోజే నేను చచ్చిపోతే నరకానికి వెళ్ళడానికి ఇష్టపడలేదు, ప్రభువా నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు. దేవుడు వెంటనే ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఏంటో తెలుసా? నేను తిరిగి లేచినప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు అంటలేదు, ఈరోజే, నేడే నీవు నాతో పాటుగా పరదేశంలో ఉంటావని నిశ్చయముగా. అంటే అర్థం ఖచ్చితంగా. దేవుడు ఏదైనా ఒక మాట చెబితేనే అది కన్ఫర్మ్. ఇంకా నిశ్చయముగా అని చెప్పాడంటే ఇంక అందులో ఒక్క ఇంచు కూడా అటు ఇటు మారదనమాట. ఇలా ఉదయకాల సమయంలో దేవుని వాక్కు నీ జీవితం. ఒకవేళ ఈ గుడ్ ఫ్రైడే సర్వీస్ అయిపోయిన తర్వాత యేసు ప్రభు వస్తున్నాడు అనే సమాచారం వస్తే, యేసు ప్రభు వచ్చేటట్టు ఉంటే గుండెల మీద చేసుకొని చెప్పగలమా, నేను ప్రభుతో పాటు ఉంటానని, దేవుని రాజ్యానికి వెళ్తాను అనే
ధైర్యం, విశ్వాసం, నిశ్చయత నీకుందా? అలా లేకపోతే గనక ఈ రోజైనా సరే పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో మన హృదయాలను అప్పగించుకొని మారు మనసు రక్షణ పొందుదాం. మొదటి వ్యక్తి అయితే తృణీకరించాడు, విస్మరించాడు, రక్షణ మార్గం దగ్గరకు వచ్చినప్పటికీ వద్దని వదులుకొని వెళ్ళిపోయాడు, నరకంలో కాలుతున్నాడు. కానీ రెండో వ్యక్తి మాత్రం దేవుని రాజ్యాన్ని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఈరోజు మన అవకాశం. క్షమించే దేవుడు మన మధ్యన ఉన్నాడు. క్షమాపణ పొందుకుని వెళ్దామా, లేకపోతే తృణీకరించి వినేసి చక్కగా నవ్వుకుని వెళ్ళిపోదామా? ఆలోచించండి. చాలా సంవత్సరాల క్రితం ఇద్దరు స్నేహితులు ఒక రెస్టారెంట్కి వెళ్ళారు. సో వెళ్ళిన తర్వాత అందులో ఒక ఆయన ధనవంతుడు, ఒక ఆయన పేదవాడు. ధనవంతుడు, పేదవాడు ఇద్దరు కూడా చక్కగా భోజనం చేసిన తర్వాత ఆ ధనవంతుడు బిల్లు కట్టడానికి తన జేబులోంచి తన పర్స్ తీస్తుంటే ఆయన దగ్గర ఒక పర్స్ తీసుకుని డబ్బులు కడదాం అనుకుంటున్నాడు. ఆయన దగ్గర ఒక తుపాకీ, ఒక గన్ కూడా ఎప్పుడు క్యారీ చేస్తున్నాడు, ధనవంతుడు కాబట్టి. ఆ డబ్బులు తీస్తున్న క్రమంలో అనుకోకుండా పిస్తోల్ పేలి ఎదురుగున్నటువంటి తన స్నేహితుడు చచ్చిపోయాడు. వెంటనే పోలీసులు వచ్చారు, తీసుకెళ్ళిపోయారు, జైల్లో పెట్టారు. ఇతని యొక్క మనసంతా ఎలా నిండిపోయిందంటే, నా స్నేహితుని నేనే చంపేశాను, నా చేతులారా నేనే చంపేశానని ఒక రకమైనటువంటి ఆత్మన్యూన్యత భావంతో నింపబడి, అపరాధ భావంతో నింపబడ్డాడు. చివరికి కోర్టులో ప్రవేశపెట్టారు. అడుగుతున్నారు, ఏవైనా నీ స్నేహితునికి ఏమైనా నీ కోపం ఉందా, మీ ఇద్దరికి ఏమైనా గొడవలు ఉన్నాయంటే ఏం మాట్లాడట్లేదు. లాయర్ గారు, ఆ జడ్జి గారు ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా సరే మౌనంగా ఉన్నాడు, ఏమీ మాట్లాడకుండా. చివరికి జైల్లో పెట్టమన్నారు. కొన్ని రోజుల తర్వాత ఇతనికి మరణశిక్ష విధించారు. అయితే మరణశిక్షకు ముందు, కొన్ని రోజుల ముందు ఆ జడ్జి గారు ఒక అధికారిని ఆ వ్యక్తి దగ్గర పంపించారు. బాబు నీతో మాట్లాడాలి ఒకసారి అంటే, నాతో ఎవరు మాట్లాడొద్దు, అందరూ వెళ్ళిపోండి అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళాడు, ఒక్కసారి నీతో మాట్లాడాలయ్యా, నాతో ఎవరూ మాట్లాడొద్దు, నా స్నేహితుని చంపేశాను, నా మనసంతా భారంతో ఉంది, నా దగ్గరికి రావద్దు ప్లీజ్ అని అలా 4-5 సార్లు వచ్చినా సరే పంపించేశాడు. చివరికి మరణశిక్ష విధించే రోజు వచ్చింది. మరణశిక్ష విధిస్తూ జడ్జి గారు అడుగుతున్నారు, నీ చివరి కోరిక ఏమైనా ఉంటాయి, నీ చివరి కోరిక ఏమైనా ఉంటే చెప్పవయా అన్నాడు. ఈయన నోరు తెరిచేదో మాట్లాడే లోపే మళ్ళీ జడ్జి గారు మాట్లాడుతున్నారు, నిన్ను క్షమించాలని క్షమాభిక్ష పత్రం పంపిస్తే తృణీకరించిన వాడివి, నీకేం చివరి కోరికలు ఉంటాయే, అనవసరమైన బ్రతుకు అన్నాడు. వెంటనే నీ వ్యక్తికి ఆశ్చర్యపోయాడు, ఏంటి నా దగ్గరికి క్షమాభిక్ష పత్రం వచ్చిందా? ఎప్పుడు వచ్చింది జడ్జి గారు, నా దగ్గరికి ఎవరో రాలేదే. అక్కడ అధికారి వచ్చాడు, నీ దగ్గరికి 4 సార్లు వచ్చానయ్యా నీతో మాట్లాడాలి, ఎందుకో తెలుసా, జడ్జి గారు సంతకం పెట్టేశారు, నువ్వు ఒక్క మాట చెప్పి నీ సంతకం పెడితే నిన్ను విడిపించడానికి క్షమాభిక్ష పెట్టి మరణశిక్ష తప్పించాలని జడ్జి గారు సంతకం పెట్టి పంపించారు. కానీ నువ్వు నా మాట వినకుండా తృణీకరించేసావు, అందుకోసం నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడు. చాలా ఏడ్చాడు. అయ్యా నాకు ఒక చిన్న కోరిక ఉందా, తీరుస్తారా? ఏంటి? నేను చచ్చిపోయిన తర్వాత పేపర్లో అక్కడక్కడ వార్తల్లో తన స్నేహితుని చంపినందుకు ఇతనికి మరణశిక్ష విధించారు అని రాస్తారు కదండి. రాస్తాం, మరి నువ్వు చేసిన దానికి అంతకంటే ఇంకేం వస్తుంది? అలా రాయొద్దండి. తన స్నేహితుని చంపినందుకు మరణశిక్షను రాయొద్దండి. తన దగ్గరకు వచ్చిన క్షమాభిక్షను తృణీకరించినందుకు ఈ వ్యక్తి చనిపోయాడని రాయండి. ఎందుకంటే నేను చచ్చిపోయింది నా స్నేహితుని చంపినందుకు కాదు, నా దగ్గరకు వచ్చిన క్షమాభిక్షను త్రోసిపుచ్చినందుకు. ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేద్దాం. యేసు ప్రభు ఆ మధ్యలో ఉండి ఆ దొంగకి ఈ దొంగకి ఒకే వర్తమానం చెప్పారు. ఒక ఆయన తృణీకరించి నరకానికి వెళ్ళాడు, మరొక ఆయన అంగీకరించి దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఆయన అందరికీ సమీపంగా ఉన్నాడు. 145వ కీర్తన 18వ వాక్య ప్రకారం నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపస్తుడే. సమీపంగా ఉన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా మారు మనసు లేని, రక్షణ లేని నీ గురించే ఈరోజు ఈ శుభ శుక్రవారాన్న నిన్ను ప్రభు తీసుకొచ్చాడు. ఈరోజైనా ప్రభు పిలుపును అందుకొని రక్షణ పొందుతావా? ఆ రెండవ దొంగ వలె పరలోక దేవుని రాజ్యానికి వెళ్ళే ఆ ప్రవేశ భాగ్యాన్ని పొందుకుంటావా? ఆలోచన చేసి ఒక మంచి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి తల్లో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరి తల్లో ఉంచినట్టయితే చిన్న ప్రార్థన. ఈ ఉదయకాల సమయంలో దేవుని సందులో చేరిన మనం, అవును దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడుతున్నాడు, రక్షణ పొందాలి, మారు మనసు పొందాలని. ప్రభు నీతో అయితే నీ గురించే ఈ దినాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకెంతకాలం పాపాన్ని కప్పుకొని పాపాన్ని ఒప్పుకోకుండా వెళ్తాం? ఈరోజైనా ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆ రెండో దొంగ వలె దేవుని రాజ్యానికి వెళ్తావా? ప్రార్థన చేద్దాం. మనం